హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపీస్. ఏమయ్యా బిగ్ బాస్ కొద్దిగా గ్యాప్ పీస్ ఆమె మనకు ప్రోమో ఎన్నింటికి రావాలి? 11-11:30 మధ్యలో రావాలి. మీరేంది 10-10:30 మధ్యలో పడుకొని లేగాలిగా పిల్లాడు. ఇలా అయితే నా జాబు అస్సామే. 10ంటికి లేచి ఏదో పని చేసుకొని దాని తర్వాత 11ంటికి మీరు ప్రోమో ఇస్తే 11:30-12 మధ్యలో ఎనాలిసిస్ చేసుకుంటాం. లేగానే ఫస్ట్ పని ఇదే అంటే ఇంక వర్క్ ఎవరు చేస్తాడు? ఏదో తేడా కొట్టేటట్టు ఉంది. ఎనీవే, నేను నైట్ మంచి ఎపిసోడ్ రివ్యూ చేశాను, మంచి పాయింట్స్ చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే ఆ ఎపిసోడ్ రివ్యూ చూడండి. దాని తర్వాత నైట్ ఏం జరిగిందని చెప్పి, సో చాలా పెద్ద వీడియో అది కూడా. సో బట్ పాయింట్స్ ఉన్నాయి అందులో, దాని గురించి వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి చూడండి, మంచి పాయింట్స్ ఉంటాయి ఇందులో కూడా. జస్ట్ ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అంతకు మించి. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొట్టేస్తున్నాం 40K. ఈరోజు 40K అయిపోద్ది, వీకెండ్ లోపల 42. అది మన ఓల్డ్ కౌంట్. దాని తర్వాత మనం నెక్స్ట్ టార్గెట్ 50K చేద్దాం. సో మ్యాటర్ ఏంటంటే, నామినేషన్స్ జరిగినాయి, ప్రోమో చూసుంటారు. సో చాలామంది కొన్ని డౌట్ ఏంటంటే, ఉన్న డౌట్ కాదులేండి, చాలామంది ఉన్న బిలీఫ్ ఏంటంటే, ఎక్కువ నామినేషన్స్ పడిపోతే కనుక వాళ్ళు సీజన్కి టాప్లోకి వెళ్ళిపోతారు, తోపు అయిపోతారు. కొన్ని చూస్తున్నా మరో పల్లవి ప్రశాంత్ అవుతున్న నాగమణి కంట అయ్యాన్ని. సో వస్తున్న న్యూస్ ఏంటంటే, నాగమణి కంటకి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి అని చెప్పి. యాక్చువల్గా అక్కడ నామినేషన్స్ ఏమి 1-on-1 నామినేషన్స్ కాదు. ప్రోమో చూస్తే నాకేమర్థమైంది ఏంటంటే, అక్కడ 3 చీఫ్లు ఉన్నారు, వాళ్ళ 3కి ఇమ్యూనిటీ ఉంది. బిగ్ బాస్ ఏదో చెప్తాడు, కెప్టెన్స్ ఉండరు, ఇమ్యూనిటీ ఉండదు అయ్యి అని చెప్పి. ఒక కెప్టెన్ ఒక ఇమ్యూనిటీ బదులు 3 కెప్టెన్లు, ముగ్గురికి ఇమ్యూనిటీలు. సో అక్కడ ఏదో హారాలు పెట్టాడు వాటిని. సగర్వంగా ఆ హారాలను మెడలో ధరించి ఆచీనులు కండేని. సో లాయర్లను చేసి అక్కడ కూర్చోబెట్టిన అరుంధతి, అదేంది ఇంకా మిత్రవింద, అలాంటి గెటప్ ప్లేస్ అక్కడ కూర్చోబెట్టిన, ఏంటి అడగ మనుషులు గెటప్ ప్లేస్ అక్కడ కూర్చోబెట్టిన, ఏం చేసినా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది, దే విల్ డిసైడ్. సో ఒక్కొక్క పర్సన్ వెళ్ళి ఇద్దరిద్దరు నామినేట్ చేయాలి. సో నేను గమనించిన అబ్జర్వేషన్ చెప్తా. సోనియా అక్కడ 2 నామినేట్ చేశారు. 1 బేబక్కని, 2 ప్రేరణని. సో వాళ్ళిద్దరిని నామినేషన్ చేసిన తర్వాత వీళ్ళు 3 ఎవరైతే చీఫ్లు ఉన్నారో వాళ్ళ 3కి ఎవరి పాయింట్లు, ఎవరి డిఫెన్స్ బాగా నచ్చింది, ఎవరి ఆర్గ్యుమెంట్ బాగా నచ్చింది, ఎవరి పాయింట్లు కరెక్ట్. సోనియాకలా బేబక్క పాయింట్లు కరెక్ట్, అది బేబక్కకి చేసిన పాయింట్లు ఎక్కువ రైటా, ప్రేరణకి ఎక్కువ రైట్లా, ఇవి కూలంకషంగా చర్చించుకుని దెన్ దే విల్ డిసైడ్ వాళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ చేయాలి అని చెప్పి. ఇంగ్లీష్ మనకు కూడా వాళ్ళు అనుకుంటూ వచ్చేస్తుంది. సో అక్కడ మీరు గమనిస్తే కనుక బేబక్క, ప్రేరణ ఫొటోస్ ఉన్నాయి. యష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి, వాళ్ళు ఎందుకు పరిగెత్తారో అర్థం కాల. సో అది ముందు పరిగెత్తుకెళ్తే చాక్లెట్ ఇస్తానన్నారేమో, మరి మేబీ అయి ఉండొచ్చు. సో నైనికాన్ని తిని అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సో వెళ్ళి బురికి అన్న జోక్గా బేబక్కకి అదేదో ఏదో పొడిచిన లాంటిది పొడిచారనమాట. సో దానివల్ల బేబక్క నామినేట్ అయ్యింది, ప్రేరణ అక్కడ నామినేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు బేబక్కని మళ్ళీ నామినేట్ చేయడానికి ఉండదు. సో అంటే నువ్వు ఎన్నిసార్లు కావాలన్నా నువ్వు ప్రపోజల్ లాగా అనమాట, నామినేషన్ చేస్తున్నట్టు కాదు, ప్రపోజ్ చేస్తున్నట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పడిపోయింది. సో నాగమణి కంటకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయని ఆలోచిస్తే అన్నీ పడలేదేమో, ఇది జస్ట్ స్పెక్యులేషన్ ఏమో అనుకుంటున్నా. అంటే బేస్డ్ ఆన్ ఈ డిస్కషన్స్ వల్ల ఎక్కువ మంది నాగమణి కంటే నామినేట్ చేస్తారు అని చాలామంది అనుకుని ఉండొచ్చు. ఎనీవే, ఒకవేళ ఎక్కువ మంది నిజంగా నామినేట్ చేస్తే నాగమణి కంటే మరో పల్లవి ప్రశాంత్ అయిపోతాడా, లేదంటే మరి కౌశల్ అయిపోతాడా, లేదంటే ఇంకోటి అయిపోతాడా అంటే అవ్వడు. అలా ఉండదు. మ్యాటర్ ఏంటంటే, ఎక్కువ నామినేషన్లు పడినంత మాత్రాన ఇదైపోరు. దాని తర్వాత వాళ్ళ గేమ్ కూడా ఉండాలి. కౌశల్ కానీ పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళకి ఇనీషియల్గా కొంచెం సింపతి రావటం వల్ల వాళ్ళకి ఒక అటెన్షన్ అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అరే పాపం ఏంది ఒకరినే టార్గెట్ చేశారని చెప్పి ఒక సింపతి వస్తుంది. అలాగే వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు కనుక కరెక్ట్ అయిన పాయింట్స్ పెట్టకుండా పిచ్చి పాయింట్లు చెప్పి, అందరూ ఒకటే పాయింట్లు చెప్పి అందరూ ఒకేసారి, అంటే అప్పటి వరకు లేని ఒకేసారి అక్కడ ఏదో చూసి ఒకేసారి అందరూ వెళ్ళిపోయి నామినేషన్ చేయడం, అలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఒక స్టార్ట్ అయితే మాత్రం దొరుకుతుంది ఆ కంటెస్టెంట్కి. దాని తర్వాత దాని మీద బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకున్నారు? గేమ్ ఆడి బిల్డ్ చేసుకున్నారు, టాస్క్లు ఆడారు. కౌశల్ అసలు సూపర్గా టాస్క్లు ఆడాడు. దాని తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా సూపర్ టాస్క్లు ఆడాడు. ఆ టాస్కులతో పాటు మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కూడా టార్గెట్లు అలా పడతానే ఉన్నాయి, ఎవరి రూపంలోనో మనకు తెలుసు. ఇంకా ఎన్ని ఎందుకు కానీ ఇప్పుడు పాత అనుకోవటం. సో రతికాకి పడతానే ఉంది, అలాగే కౌశల్కి కూడా మిగతా వాళ్ళ దగ్గర పడతానే ఉంది. సో ఎట్ ఏ టైము వీళ్ళ గేమ్లు, వీళ్ళు టాస్క్ల మీద టాస్క్ గెలుచుకుంటూ వెళ్ళిపోవటాలు, టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల అలా వాళ్ళు ముందుకెళ్ళారు. అంతేగాని జస్ట్ నామినేషన్లు పట్టడం వల్ల, 2వ వారంలో నామినేషన్ కరెక్ట్గా పట్టడం వల్ల, లేదంటే 2వ వారం పసుపు పట్టడం వల్ల వాళ్ళు ఏమి చివరిదాకా వెళ్ళిపోలా, కప్పు కొట్టేలా. సో అది డిఫరెన్స్ ఉంది. సో మీరు ఇది గమనించాలి అధ్యక్ష. పాత విషయాలు తీసుకొని ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం ఆర్గ్యూ చేసుకోవద్దా, అయిపోయింది అది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాం. సో ఇద్దరు నామినేట్ చేయాలి. ఈ 3 కూర్చున్న వాళ్ళు వచ్చి చీఫ్లు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం చేయాలి ఏంటి అన్నది. ఇది మేజర్ పాయింట్. సో ఆయన 3 ఇప్పుడు ప్రోమో కోసం మాట్లాడుకుందాం. అలాగే ఎవరు నామినేట్ అయ్యారు అన్న విషయం కూడా మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్నది నామినేషన్ అవ్వగానే చూద్దాం. సరే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అన్నది కూడా మాట్లాడదాం.
సో సోనియా, బేబక్క, ప్రేరణ ఇద్దరు నామినేట్ చేశారు. ఫస్ట్ బేబక్కని ఏ రీజన్తో నామినేట్ చేశారంటే ఇర్రెస్పాన్సిబుల్ అని. ఈ పప్పు విషయంలో మాత్రం బాగానే గొడవలు జరుగుతూ ఉంటాయి. సో అంత పెద్ద కారణం అంటే కాదు కానీ, బట్ అంతకు మించి ఉన్నాయి అంటే లేవు తనకి. ఎందుకంటే తనకి రీజన్స్ ఉన్న యష్మి కానీ వీళ్ళందరూ కానీ ఆల్రెడీ వాళ్ళు సేఫ్లో ఉన్నారు కదా. సో తనకి ఇంకెవరు లేరు అక్కడ ఉన్న వాళ్ళలో. సో ఉన్నది ఇంక బేబక్తో నిన్న గొడవైంది, శేఖర్ భాషతో నిన్న గొడవైంది, నెక్స్ట్ ప్రేరణతో ఇండైరెక్ట్ గొడవ ఈ ఇందులోనే. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి క్లియర్ కట్గా అర్థమైంది ఏం పాయింట్ చెప్తుందని చెప్పి. సో ఎక్కువ బేబక్తో గొడవ ఎందుకంటే బేబక్కని పెట్టింది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాను. బేబక్క నిజంగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉందంటే నాకు అంతేం అనిపించలేదు. ఎందుకంటే కుక్కర్ పెట్టారు పప్పు, అది విజిల్ రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు తనకి. సో మధ్యలో తీసేస్తే ఏమంటారు, ఉంచుంటే బాగుండేది అంటారు. నిఖిల్ సోనియా తీసినప్పుడు కూడా వాళ్ళు అదే అనుకున్నారు. బట్ ఏంటంటే ఇంకా ఆకలితో ఉన్నారు కాబట్టి అని చెప్పి జస్ట్ ఒక కమ్యూనికేషన్ గ్యాపే అనుకుంటున్నాను, అంతకు మించే లేదు. ఇంతకుమించి రీజన్స్ అయితే మాత్రం కనిపించట్లేదు. 2 రోజులే కదా అయ్యింది తినకి. సో బేబక్క పేరు పెట్టి చేశారు. నెక్స్ట్ ప్రేరణకి ఏ రీజన్స్ చెప్పారని అర్థం కాలేదు కానీ, బట్ ప్రేరణ మాత్రం ఐ విల్ డిఫెండ్ మై సెల్ఫ్ అని చెప్పి ఇంగ్లీష్లో గట్టిగా మాట్లాడుతున్నారు. ఏదో ఐ విల్ డిఫెండ్, యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ దెన్ ఐ డోంట్ కేర్ అని చెప్పి. అంటే నేను డిఫెండ్ చేసుకుంటా ఉంటాను, నీకు పేషెన్స్ లేకపోయినా సరే నాకు సంబంధం లేదు అన్నట్టు ఇవి గట్టిగా చెప్తున్నారు. బట్ సోనియా చెప్తున్న పాయింట్ ఏంటంటే నువ్వు ఎంతసేపు అయినా డిఫెండ్ చేసుకో కానీ ముందు నేను చెప్పే పాయింట్ నువ్వు అర్థం చేసుకో అని చెప్పి. సో తన నామినేషన్ పాయింట్ తనకు అర్థం కాలేదని. ఇది చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ నిజంగా. ఒకవేళ నిజంగా తిని చెప్పింది కనుక మనకు అర్థమయ్యి నిజంగా ప్రేరణకు అర్థం కాకపోతే ప్రేరణకి చాలా ప్రమాదం. ఒకవేళ తిని చెప్పింది నిజంగానే ప్రేరణకు అర్థమై ప్రేరణ కరెక్ట్గానే మాట్లాడితే ప్రేరణ ఇన్ సేఫ్ జోన్. సో ఇది మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది. అలాగే ఈ చీఫ్స్ కూడా మధ్యలో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు అనమాట. బేబక్ ఏదో చెప్పబోతుంటే సోనియా ఆపేసి ఇది మై గేమ్ అంటే అది రాంగ్ అంటే ప్రోమో చూసినంత వరకు. వాళ్ళు ఉన్నది ఏంటి, ఎందుకు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా వినాలి కదా, వెంటనే కరెక్ట్ డిసిషన్ తీసుకోగలరు. సో లెట్ హర్ ఫినిష్ అని యష్మి వీళ్ళందరూ చెప్తుంది కరెక్టే. సో బేబక్ని ఫినిష్ చేస్తే కదా సోనియా గారు. తర్వాత ఆవిడేం పాయింట్ చెప్తుంది అర్థమైంది, మీరేం పాయింట్ చెప్పింది అర్థమైంది. ఎందుకంటే డిసిషన్ తీసుకోవాల్సింది వీళ్ళు. ఇది నా గేమ్ మీరు చెప్పడానికంటే అవ్వదు. వాళ్ళు పొజిషన్లో కూర్చున్నారు కాబట్టి మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు మనకి నచ్చినా నచ్చకపోయినా తప్పదనమాట. నెక్స్ట్ దాని తర్వాత మనం చూడొచ్చు ప్రోమోలోనే వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత యష్మి పరిగెత్తుకుని వెళ్ళి బేబక్కకు పొడిచింది. ఇక్కడ బేబక్క నుంచి కూడా ఒకటి వస్తుంది ఏంటంటే, నిన్న కూడా వీళ్ళకి అనిపిస్తుంది ఏంటి అంటే వీళ్ళు కలిసి ఆడుతున్నారేమో అని. బేబక్క, భాష అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందుకని నైట్ నా అన్సీన్ చూడండి. సో ఆ వీడియో చూడండి అర్థమైంది. సో ఇప్పుడు వీళ్ళు ప్రేరణకు పొడవకుండా వెళ్ళి బేబక్కకు పొడిచేపాటికి బేబక్క కనిపించి ఉండొచ్చు. అరే ఏంద్రా వీళ్ళు నన్ను పొడిచే ప్రేరణ అంటే వీళ్ళకి ఫ్రెండ్ కాబట్టి పొడవలేదేమని. ఈవెన్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నా, ఎవరికి ఎక్కువ స్కోప్ ఉన్నా, ఎవరికి ఎక్కువ రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా సరే వేరే వాళ్ళకి అలా అనిపించడంలో తప్పులేదు. బట్ బయట నుంచి మనం న్యూట్రల్ అంటే లోపల ఉన్నారు, బయట నుంచి మనం న్యూట్రల్ గురించి చెప్పుకుందాం. ఈ యష్మి, నిఖిల్, నైనిక కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారా బేబక్కకి నామినేట్ చేసి, లేదంటే రాంగ్ డిసిషన్ తీసుకున్నారన్నది మన ఎపిసోడ్ చూస్తే తెలిసిద్ది. సాయంత్రం నిన్న 4-5 ఆ టైంలో స్టార్ట్ అయ్యంట. తెల్లార్లు కాకపోయినా 1 గంట 2 దాకా మాత్రం గట్టిగానే జరిగినాయి అంట. సో ఈరోజు కూడా మనకి ఎపిసోడ్లో నామినేషన్స్ వస్తే ఆఫే వస్తాయి, మిగతా ఆఫ్ రేపు. వద్దురా ఎందుకు నన్ను సాగదీస్తారు. నెక్స్ట్ భాషాబాయ్ వర్సెస్ మణికంఠ పడింది. మణికంఠ కట్టేసిన కుక్కలాగా మురుగుతా బౌబో అంటాం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకోటి చెప్తా, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఓకేనా అనగానే ఓకేనా, నాట్ ఓకే అని చెప్పి భాషాబాయ్ మణికంఠ నామినేట్ చేశారు. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది చూడటానికి. చెప్పాను కదా 3 గ్రూప్స్ ఫామ్ అవుతాయి అబ్బా నేను అనుకోవటంలో. ఒక కే గ్రూప్. సో కే అంటే ఏంటో మీరు డిఫైన్ చేసుకోండి. ఒకటి కే గ్రూపు, ఒకటి జీ గ్రూపు అంటే గెలికిపోయింగ్ మ్యాచ్. వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదంటే హౌస్లో జరుగుతున్న సినారియోస్లో కానీ. సోనియా, మణికంఠ, కిరాక్ సీత వీళ్ళందరూ అనమాట. నెక్స్ట్ ఒకటి ఎస్ గ్రూప్, సైలెంట్ గ్రూప్. వీళ్ళు ఏంటి అంటే టైం వచ్చినప్పుడు చూపిద్దాం, టైం వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటారు. ఆదిత్య ఓము, బేబక్క వీళ్ళంటి వాళ్ళు అనమాట. నిబెలేనా నిబెల్ ఆయన పేరు. వీళ్ళందరూ ఒకటి సైలెంట్ బ్యాచ్ అనమాట. వీళ్ళు టైం వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు టైం ఇచ్చే పృథ్వీ కే బ్యాచ్ కాదులేండి, అంటే తెలియట్లా, తెలుస్తుంది మనకి నామినేషన్స్ అంతా అయ్యేబట్టి తెలుస్తుంది ఏ బ్యాచ్లో ఉన్నాడని చెప్పి. వీళ్ళు టైం వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్న వీళ్ళకి టైం వచ్చి వెళ్ళిపోతే మాత్రం ఏం చేయలేం. సో ఇది అక్కడ మోటామోటీగా అక్కడ నామినేషన్స్లో జరిగింది. సో ఎక్కువగా మాత్రం సోనియా ఆకులు కొద్దిగా గట్టిగా హైలైట్ అవుతున్నారు. ఆవిడ కొంచెం మంచి పాయింట్లు కనుక పడి ఏంటి, అలాగే ఆవిడ టాస్క్లు కనుక కొద్దిగా మంచి ఎఫర్ట్స్ కనుక చూపిస్తే వెళ్తారు, బాగా ముందుకు వెళ్తారు. మరీ విన్నారని ఇప్పటి నుంచి చెప్పుకోలేం కానీ చూద్దాం. బట్ గేమ్ని అయితే మాత్రం బాగా అర్థం చేసుకున్నారు. ఎక్కడ ఏది ముడేయాలి, ఎక్కడ ఏది ముడి తీయాలి అన్నది మాత్రం కొంచెం ఆవిడకి బాగా క్లారిటీ ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ఆవిడ చూసి వచ్చారు. సో జస్ట్ చూసి రావటమే కాదు, మొత్తం చదివి వచ్చారు గేమ్ని అయితే మాత్రం. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలి అన్నది ఆవిడకి అర్థమైంది. ఇప్పుడు ఎవరు నామినేషన్ అయి ఉంటారు అని మనం ఒక గెస్ చేస్తే, గెస్ అర్థం చేసుకోవాలి. నాగమణికంఠ ఖచ్చితంగా అయి ఉంటాడు, భాషాబాయ్ అయ్యాడు, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, బేబక్క వీళ్ళు 6 అయ్యారు.
సో బేబక్క నామినేట్ చేయడం మనం చూడొచ్చు. మణికంఠ కూడా భాష నామినేట్ చేసిన దాంట్లో ఉంటాడు. అలాగే మణికంఠ తిరిగి భాషను నామినేట్ చేస్తాడు. సో నామినేషన్ అంటే ఇద్దరు నామినేట్ చేస్తాడు, అందులో ఒకరిని వాళ్ళు తీసుకోవాలి. ప్రేరణ, సీత వీళ్ళెవరు నామినేట్ అవ్వలేదు అనమాట. ఇక్కడ కొడతారు తేడా. సో హౌకమ్ ప్రేరణ నామినేట్ అవ్వలేదని చెప్పి. సో పృథ్వీరాజ్ అయితే అయ్యాడు, ప్రేరణ అయితే అవలా, విష్ణుప్రియ కూడా అవలా. ఒక నిమిషం, విష్ణుప్రియ అయిందా? అవలా. విష్ణుప్రియ అయింది, సారీ విష్ణుప్రియ అయింది. సో విష్ణుప్రియ అయింది కాబట్టి కొంచెం సేఫే. అదే విష్ణుప్రియ ప్రేరణ ఇద్దరు అవ్వకపోయింటే మాత్రం నిఖిల్కి నెక్స్ట్ యష్మికి ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అలాగే ప్రేరణని ఎవరు ఇంతమంది నామినేట్ చేశారు, ఒకవేళ మోర్ దెన్ 1% నామినేట్ చేస్తారు, 2 సార్లు ప్రేరణని సేవ్ చేసినా వీళ్ళకి డేంజరే. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నారు కాబట్టి ఇంటా బయట మాత్రం నిఖిల్కి యష్మికి ఇది మంచి పరిణామం మాత్రం కాదు, నమ్మండి నన్ను. సో వీళ్ళు 6 నామినేట్ అయ్యారు కదా, వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది అంటే కంటెంట్ ప్రకారం కానీ లేదంటే ఇంకో విధంగా ప్రకారం కానీ నాగమణికంట ఇప్పుడప్పుడే పంపిరు, కొంచెం టైం తీసుకుంటారు. మనం కూడా కొంచెం టైం కావాలి ఈయనకి ఏం లేని అర్థం చేసుకోండి. భాషాబాయ్ అసలు ఛాన్సే లేదు. పృథ్వీరాజ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, చెప్తాను ఎందుకన్నది. సోనియాకల అసలు సమస్య లేదు. సోనియాకలకి ఇప్పుడు ఒక ఫ్యాన్ గ్రూపులు ఫ్యాన్ పేజ్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇంక ఈ వారం నుంచి. విష్ణుప్రియకు కూడా ఛాన్స్ లేదు, కొంచెం మంచిగా ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. బేబక్కు కూడా మంచి సపోర్ట్ ఉంది ప్రజెంట్. బట్ బేబక్ కనుక ఇలా సైలెంట్గా ఉండి ఏంటి సాయిబాబాలా కనుక మాట్లాడితే మాత్రం ఈ హౌస్లో కష్టం. బయట అయితే ఓకే కానీ ఇన్స్టాగ్రామ్లో కామెడీకి ఏదైనా చేసుకోవచ్చు, కానీ హౌస్లో అన్ని యాంగిల్స్ చూపించాలి. కోపం వచ్చినప్పుడు కోపం చూపించాలి. జస్ట్ నవ్వేసి నేను సైలెంట్గా ఉంటాను పర్లేదు నాకేం కాదు నేను తట్టుకోగలను ఆల్రెడీ బయట చాలా చూశానంటే అది కష్టం ఈ హౌస్లో. సో ఏ ఎక్స్ప్రెషన్ ఉన్నా ఏ ఫీలింగ్ ఉన్నా బయట పెట్టాలి, అట్లీస్ట్ ఒక లిమిట్ వరకైనా పెట్టాలి. సో చూద్దాం. నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను కామెడీతో పాటు కుంభేస్తారు అరిచేస్తారు వేసేస్తారు అనుకున్నా, బట్ అలా ఏం చేయట్లా. సో ఇందులో డేంజర్ బెల్స్ మోగుతుంది మాత్రం ఎక్కువగా పృథ్వీరాజ్కి. ఎందుకంటే ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కేబ్యాక్స్లో ఈయనకి బాగా వాళ్ళందరికీ 80% వరకు తెలుగు వచ్చి 20% రాకపోతే ఈయనకి 20% వచ్చి 80% రాదు. సో అదనమాట ఈయనకి అదొక డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే కండలు గిండలు ఉన్నాయి, మంచి నైస్ లుకింగ్, బట్ ఇంత మట్టుకు ఒక ఇంప్రెషన్ అనేది మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. ఇంత మట్టుకు అంటే అయింది 2 రోజులే కదా అంటే మరి 2 రోజుల్లో చాలా జరిగినాయి అక్కడ. అందరూ లైమ్ లైట్లోకి వచ్చేసారు. ఎయిదర్ కొంతమంది టార్గెట్ చేశారు, కొంతమంది టార్గెట్ చేయబడ్డారు. 2 విధాలుగా వాళ్ళ పేర్లు వచ్చినాయి. బట్ ఈయన పేరు మాత్రం ఎక్కడా రాలా. విష్ణుప్రియాన మధ్యలో మాట్లాడిందనో, కిరాక్ చేత వెనకాల మాట్లాడిందనో, ఏంటి ప్రేరణ ఈ యష్మి సోనియాకల చేతిలో యష్మి టార్గెట్ చేయబడిందనో, నిఖిల్ టార్గెట్ చేయబడ్డాడని ఏ ఒకటి ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈయన పేరు మాత్రం రావట్లా. ఆదిత్య ఉమ్ము కొంచెం పర్లేదు కానీ సో ఈయన పేరు అయితే రాలేదు. ఈయనకి ఇది చాలా డేంజర్. ఈయనకి ఓటింగ్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది మనకు తెలియదు కానీ బట్ కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఈ 2 డేస్ ప్రకారం చూసుకుంటే కనుక పృథ్వీరాజ్కి ఇది డేంజర్. ఒకవేళ పృథ్వీరాజ్ కాకపోతే ఇంకెవరు అయ్యే అవకాశం ఉంది అంటే బేబక్ అయ్యే అవకాశం ఉందా అంటే చెప్పలేం. బేబక్ కనుక అయ్యే అవకాశం ఉంది, పృథ్వీరాజ్ కనుక ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే పృథ్వీరాజ్ కాకుండా ఇంకెవరు వచ్చినా మేబీ పృథ్వీరాజ్ ఉన్నా కూడా ఈ వారం నా ఎలిమినేషన్ అనేది ఆపేయచ్చు. సో అది మనకి నైట్ వీళ్ళు హిందీ వాళ్ళ చేతులు వచ్చింది కదా, వీళ్ళు ఏం చేస్తారు మన తెలుగు వాళ్ళ కాదు. సో వీళ్ళు ఓటింగ్ మొత్తం జరిపేసిన తర్వాత లాస్ట్ ఎలిమినేషన్ లేదంటారు. మన వాళ్ళు ఎలిమినేషన్ చేయకూడదు అనుకుంటే కొన్నిసార్లు ఓటింగ్ ఆపేస్తారు. బట్ వీళ్ళు అలా కాదు, ఓటింగ్ మొత్తం జరగనిచ్చి లాస్ట్లో చెప్తారనమాట లేదు అని చెప్పి. సో చూడాలి. అలాగే ఈ లిస్ట్ కరెక్టా రాంగా అన్నది కూడా మనకి ఎంత మట్టుకు అంత క్లారిటీ లేదు 100%. సో చూద్దాం ఏమవుతుంది ఏంటని చెప్పి. నైట్ అదే ఈవినింగ్ అలా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఏమైనా టాస్క్లు ఉంటాయంటే ఏముండవు. బట్ హౌస్లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అలా అంటే ఆకాశాన్ని మేఘాలు కమ్ముకున్నట్టు కొంచెం అలాగే ఉందన్నమాట. ఉదయాన్నే లేచి సాంగ్ రాకముందు కూడా సోనియా కళను మణికంఠ కూర్చొని ఇద్దరు గుసగుసలు చేసుకుంటున్నారు నిన్న జరిగిన విషయాల కోసమే. సో అది నెక్స్ట్ ఏమైనా జరిగితే ఇంకా గట్టిగా దాని గురించి మాట్లాడుకుందాం. అంటే నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత లైవ్ ఏం జరిగింది ప్లస్ ఆ ప్రోమో కలిపి ఇంకో రివ్యూ చేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఎపిసోడ్ రివ్యూ, మళ్ళీ నైట్ ఏం జరిగింది అన్నది మాట్లాడదాం. వీడియో లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేస్తుండండి. అలాగే మీకేమనిపిస్తుంది ఆ ప్రోమోస్ వస్తే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఒకవేళ వీళ్ళుగానే నామినేట్ అయితే అన్న విషయాలు కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.